లేదు మీకు మీరు అడిగినారా ఎందుకు అడగలేదు? అడుగుతూనే ఉన్నాను కావాలి సుప్రీంకోర్టు ప్రకారం వాళ్ళు తీర్పు ఇచ్చిన తర్వాత అడిగినా కూడా చాలా సార్లు ధర్నాలు చేశాము. అక్కడ ఇదే కనుక మీరు ఒక సంవత్సరం కింద చేసి ఇవాళకు అందరికి నోటీసులు ఇచ్చినారు పోలీసు. అవును, దీన్ని ఏదైనా చేయండి. ఒకవేళ మీకు ఇవ్వాలంటే కూడా అదే మన సీఎం ఒత్తి మనకంత అప్పు పెట్టించాను. దీని గురించి ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తానంటే ఊరికి సిట్టింగ్ ఇయర్ ఫర్ 9 days ఎవ్రీథింగ్ విల్ కమ్. ఈ గవర్నమెంట్ లేదు చెప్తేనే సంఖ్యమే. ఒత్తి ఏమొచ్చింది? ఎంప్లాయ్మెంట్ లేదు, ఇంకోటి లేదు. పెయిన్ ఫీల్ అవుతున్నారు. తెలంగాణలో ఏమైంది? 87,000 కోట్లు కరెంటు బిల్లుకే అప్పున్నారు. ఇప్పుడు అంతా ఎట్లుందంటే ఆ చీర కోసం నేను పోరాడుతున్నా. ఎవరు చీర కోసం మేము కొట్టాడుతున్నాం అంతే. ఎవరు బాగోలు చూడడం లేదు. మేము బాగోలు చూసే పరిస్థితుల్లో లేవు. పైన చూసే మోడీను అమిత్ షా వాళ్ళ చీరల కోసమే. ఇది పదవి ఎట్లాడుదంటే చెప్పినారు అదేదో సినిమాలో నాగభూషణ్ చెప్తాడు. ఏమే లేదమ్మా, మీరు ప్రెసిడెంట్తో మాట్లాడండి. టీచర్లు అందరికన్నా టీచర్లు దరిద్రులు. వాళ్ళే చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించాలి. ఇక్కడ ఎవరు మీకు అనంతపురం డిస్టిక్లో? శకుంతల అని రమాదేవి గట్టిగానే ఉన్నారు. ఏం పోరాడుతుంది? మిమ్మల్ని కూర్చోబెట్టింది అమ్మ ఆడ కూర్చుంది. ఎక్కడ మండలాలు అంటే మాకు అందరం కలిసి చేయడానికి పర్మిషన్ లేదు సార్. పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను ఆడపై కూర్చోండి. నన్ను ఇప్పుడే అరెస్ట్ చేసినారు. ఇన్స్పెక్టర్ నాకు 86 ఉన్నాయి ఇప్పుడు నా కేసులు. ఇన్స్పెక్టర్ అది కాదు నా బాధ అంతా. ఏమంటే అవుట్కమ్ ఉందా? మీకు నమ్మకం ఉందా? ఇవన్నీ చూసిన తర్వాత నమ్మకం లేదు. దీనికి ఏదో ఒకటి మనమే సొల్యూషన్ కనుక్కోవాలి. అర్థమైంది? కూర్చుంటే మాట్లాడదా? నేను ఒకటైతే చెప్తా, మీ అంత ధైర్యం ఎవరికి లేదు. 4 ఏళ్ళలో ఫస్ట్ ప్రభుత్వం వ్యతిరేకంగా కూర్చుని నాకేమంటే పాపము ఆడపిల్లలు మీరు లేని ఇల్లు గడవదు. ఎంతన్నా చెప్పండి, మీరుంటేనే ఇల్లు గడవలేదు. దీనికి సొల్యూషన్ కనిపిస్తుందా మీ ప్రెసిడెంట్కు? పాపం పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కాదు పోరాటం, మీరు చేస్తున్నారు. మీరు చేస్తాను పోరాటం. వాళ్ళేమో నేను 400 సంవత్సరంలో చూసింది వాడికి మీరు చాలా చిన్నది. ఏదానికి లేదమ్మా. ఉలకడ పలకడ అందుకని మనమే ఏదో ఒకటి మీరే మీ ప్రెసిడెంట్ మాట్లాడి ఏదో ఒకటి చేసుకోవాలి. ఎవరు మర్చిపోయారు? వాళ్ళు వస్తారు, బాగుంది వస్తారు, దండ వేసుకుంటారు. ఎటు తిరిగి మనల్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. వాడు మీ మాదిరిడే కదమ్మా. వాడి ప్రాబ్లమ్స్ వానికి ఉన్నాయి. అంటే ఇంతకుముందు అంటే డోర్లు కదా అన్ని వాళ్ళు కొట్టిందరు. ఇప్పుడు కొద్దిగా భయపడుతున్నారు పోలీసులు కానీ అందరు కానీ భయపడతారు. అరేంజ్ కేంద్రాలు అన్ని తెచ్చుకున్నారు. ఉడతా సాయం అంతే. మీరు చేస్తానే ధైర్యానికి సపోర్ట్ అయితే ఈ 4 సంవత్సరాల్లో చూస్తే వాడికి చీమ కుట్టినట్టు లేదు. అందరూ మనం ఎన్ని రోజులు కూర్చోవాలా ఏమి అనేది మీరు పైన మాట్లాడుతున్నారు. రైట్ మా థ్యాంక్ యూ.